మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు వందనాలండి. బాగున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించుగాక. ఈ వీడియో మొదటి నుంచి చివరి వరకు చూడండి, మీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ప్రార్థన విన్నపాలు కామెంట్ ద్వారా తెలియపరచండి. ప్రియ మిత్రులారా, ఈరోజు వాక్య అంశం ఏంటిదంటే చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష. చిన్న పొరపాటు చేస్తే పెద్ద శిక్ష అనుభవించిన యొక్క వ్యక్తుల గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఎందుకు ఈ మాటలు నేను చెప్పాలనుకుంటున్నానంటే, చాలా మంది చిన్న పొరపాటే కదా ఏమైతుంది అని చెప్పేసి నిర్లక్ష్యం చేస్తూ తన యొక్క బతుకులను పాడు చేసుకుంటూ తన కుటుంబాలను పాడు చేసుకుంటూ శాపగ్రస్తులుగా మిగిలిపోతుంటున్నారు. ఈరోజు దేవునికి విరోధంగా మరి ఊడిపోతుంటున్నారు. గీదానికి ఏమైందిలే, గీ తప్పుకి ఏమైందిలే అనుకుంటున్నారు. ఏది మరి చిన్న పొరపాటు, ఎలాంటి పొరపాటు చేసే తప్పు, అసలు ఈ చిన్న పొరపాటుకు ఎంత పెద్ద శిక్ష వచ్చింది, ఎంత జాగ్రత్తగా మనం ఉండాలి మన బ్రతుకులో అన్న యొక్క విషయాన్ని మనం గమనించాలి. ప్రియ మిత్రులారా, ఈరోజు మనం ఇలాంటి యొక్క చిన్న పొరపాటే కదా అని చెప్పేసి అనుకుంటే ఆ చిన్న పొరపాటు ఎంత భయంకరమైన పరిస్థితికి వస్తుందో మీరు అర్థం చేసుకోండి. ప్రియ మిత్రులారా, చిన్న పొరపాటును మనం చిన్నదే కదా అని చెప్పేసి మనం ఆలోచన చేసుకుంటాం. అయితే మొదటిగా చిన్న పొరపాటుకు పెద్ద శిక్ష అనుభవించిన యొక్క వ్యక్తులు కొంతమంది నేను మీకు చూపించాలని అనుకుంటున్నాను. మొదటిగా దావీదు సోమరితనం ఏమైపోయింది తెలుసా? అతని పతనానికి కారణమైందని 2 సమూయేలు మరి 11వ అధ్యాయం 1-4 వచనాలు మనం చూస్తున్నాం. తన సోమరితనం. ఈరోజు మనం అనుకున్న చిన్న పొరపాటే కదా, ఇదేం చేస్తుందిలే, చిన్న పొరపాటే కదా, మరి దీనికి ఏమవుతుందిలే అని చెప్పేసి మరి చాలా మంది అనుకునే యొక్క వ్యక్తులు ఉన్నారు. అందుకొరకు ఇక్కడ మనం గమనించండి, ఇతను చేసిన తప్పేంటి? సోమరితనం తప్ప అంటే తప్పే అండి, అది పొరపాటే. దానికి ఎంత శిక్ష అనుభవించాడు? ఈరోజు మనం అనుకుంటాం సోమరితనమే కదా, నా ఇష్టం, నా శరీరం, నా సోమరితనం అనుకుంటాం. సోమరి సీమల యొద్దకు వెళ్ళి వాటి నడతను చూసి బుద్ధి తెచ్చుకోమని చెప్పాడు. మరి అలాగని ప్రియ మిత్రులారా, ఈరోజు మనం ఈ చిన్న సోమరితనం, చిన్న తప్పు, చిన్న పొరపాటే కదా అని మనం అనుకుంటాం. ఆ చిన్న పొరపాటే దావీదు పతనానికి కారణమైందన్న సంగతి మనకు అందరికీ తెలుసు. అందుకొరకే మళ్ళీ మనం మరి కాపాడుకుంటూ చిన్న పొరపాటునే కానీ కాకుండా చాలా జాగ్రత్తగా మన బ్రతుకును మనం ముందుకు వెళ్తే మరి భవిష్యత్తు బాగుంటుందని చెప్పేసి మీతో మనం చేస్తున్నాను. రెండో విషయానికి వచ్చినట్టయితే మనకు అందరికీ తెలిసిన ఒక వ్యక్తి సొలొమోను నేత్రాశ వలన మరి తన యొక్క బ్రతికే దిగజారిపోయినట్టుగా మనం చూస్తున్నాం. తనకు నేత్రాశ, ఆ నేత్రాశ ఏం చేసింది? ఇక్కడ తన యొక్క బ్రతుకు లాస్ట్కు మరి పతనం చేసేసింది. ఎందుకంటే తన స్టార్టింగ్ బాగానే ఉంది. సొలొమోనుకు వచ్చినట్లయితే ఈ సొలొమోను మరి స్టార్టింగ్ చాలా బాగుంది, చాలా మంచిగా ఉంది. మరి స్టార్టింగ్లో చాలా భక్తుడు, చాలా నమ్మకంగా ఉన్నవాడు, చాలా మరి సామెతలు రాసించిన ఒక వ్యక్తిగా మనకు కనబడుతున్నప్పటికి కూడా ఆ యొక్క వ్యక్తి నేత్రాశ వల్ల ఏం జరిగిందంటే దిగజారిపోయినట్టుగా మనకి ఇక్కడ కనబడుతుంది. ప్రయాణమిత్రులారా, ఈయన లాస్ట్కు తన బ్రతుకులో దిగజారిపోయింది. ఈ భార్య, ఇంకొక భార్య, ఇంకొక ఆమె. ఎందుకంటే ఎవరిని చూసినా ఇంకా అందమైన ఒక వ్యక్తి కావాలా. ఆ నేత్రాశ తనను లాస్ట్కు దేవుడికి దూరం చేసి ఒక అన్యులను వివాహం చేసుకొని దేవునికి దూరం అయిపోయి మరి తన నరక ప్రాప్తుడుగా మిగిలిపోయాడు అన్న సంగతి మనం గమనించాలి. 1 రాజులు 11వ అధ్యాయం 1-6 వచనాల వరకు మనం ఇక్కడ చూస్తుంటాం. మూడో వ్యక్తి మనం చూసినట్టయితే హిజ్కియా గురించి రాయబడి ఉంది. తనకు చాలా గర్వం. ఆ గర్వము ఏమైందంటే తనను చెరగొని పోయేటట్టు చేసింది. తన గర్వాన్ని బట్టి తన ప్రాంతం నుండి చెరగొని మరి శత్రువులు వచ్చేసి తన మీద పడి, తన దేశం మీద పడి, తనను చెరగొని తన యొక్క కుటుంబాలంతా కూడా ఆగమైపోయే పరిస్థితి వచ్చేసింది. భయంకరమైన పరిస్థితిని అనుభవించాడు. అందుకొరకు ఇక్కడ చూడండి, హిజ్కియా చేసింది తప్పేంటిది అంటే చిన్న గర్వం. గర్వమే కదా, ఏం చేస్తుంది? నా గర్వం, నా ఇష్టం. ఈరోజు చాలామంది ఏమన్నా వారు గర్వం మాటలు, మీది గురికి అచ్చుడు, కేకలేసుడు, గొడవలు చేసుడు, అది గర్వానికి సూచన కాదా? ఈ వీడెంత వాడెంత అని మాట్లాడుతున్న ఒక వ్యక్తి గర్వానికి సూచన కాదా? ప్రియ మిత్రులారా, ఇది చిన్న పొరపాటే గర్వం. వాళ్ళ దృష్టిలో నేనేం తప్పు చేస్తున్నా, పాపం చేస్తున్నా, విచారం చేస్తున్నానా అని అనుకుంటారు. కానీ ఇది చిన్న పొరపాటే. కానీ తనకేం జరిగింది? తన గర్వము తనను మరి చెరగొనిపోయేటట్టుగా చేసింది అన్న సంగతి ఇక్కడ రాయబడి ఉంది. ప్రియ మిత్రులారా, అందుకొరకే ఈరోజు గర్వాంధులై పడిపోతున్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ఒకరోజు ఒక మర్రి చెట్టు పైనుండి చూస్తూ కిందున్న యొక్క గడ్డి పరకను అంటుందట, నీ బ్రతికెంత, నేను చూడు ఎంత బలంగా ఉన్నా, ఎంత దొడ్డుగా ఉన్నా, నా ఏర్లు ఎంత బలంగా ఉన్నాయి, నా కొమ్మలు ఎన్ని ఉన్నాయి, నాకు కాయలు ఎన్ని ఉన్నాయి, నా బ్రతుకు చూడు, నేను చాలా పెద్ద అని అనుకున్నదంట. ఆ మర్రి చెట్టు కిందున్న గడ్డి పరకను చూసి నవ్వుతూ ఆ మాటలు మాట్లాడుతుంటే ఆ గడ్డి పరకనదట,
ఏమో దేవుడు నన్ను ఇలా పుట్టించాడు, దేవునికి స్తోత్రం, దేవుడు మరి దేవుని చేతిలో మన బతుకుంది, ఎవరం ఎంత విర్రవీగినా అది దేవుని చేతిలో అని చెప్పేసి ఏడుచుకుంటూ అది సైలెంట్గా ఉండిపోయిందట ఆ గడ్డి పరక. అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి, అక్కడ మీదున్న యొక్క చెట్టు బాగా నవ్వుతుంది. ఈరోజు సేవకులు చాలా మంది అలాగనే ఉన్నారండి. ఒక సేవకుడు అంటాడంట, వాని యొక్క బ్రతుకు నా పైసలు లెక్క పెట్టే మిషని విలువ కాదు అని చెప్పేసి మాట్లాడతారంట నా గురించి. అంటే మీరు అర్థం చేసుకోండి, నా బ్రతుకు పైసలు విలువ చేసే పైసలు లెక్క పెట్టే యొక్క మిషన్ విలువ కాదని చెప్పి మాట్లాడుతుంటే, ఈరోజు కోట్ల కొద్ది ఆస్తులు సంపాదించి పెట్టచ్చు, ధన సంపాదన సంపాదించి పెట్టచ్చు, బిల్డింగ్లు కడుతున్నారు కావచ్చు, అక్కడక్కడ పెద్ద పెద్ద ల్యాండ్ కొని పెడుతున్నారు కావచ్చు, పెద్ద పెద్ద మందిరాలు ఆక్రమించుకొని సొంతం చేసుకోవచ్చు. కానీ ప్రియమైన మిత్రులారా, ఆ వ్యక్తుల గురించి మనం ఆలోచన చేసినట్లయితే ఈయన బతుకెంత, ఈ సేవకులను ఎదుటి యొక్క సేవకుని వీడెంత అనే మాటలు చాలా మందిలో కనబడుతుంటాయి. ఇది గర్వం కాదా? ఈ గర్వం పతనానికి సూచన కాదా? ఏ వ్యక్తి గర్వం ఉంటుందో ఆ గర్వం ఖచ్చితంగా వారికి అంతం చేస్తుంది, వారిని అంతం చేస్తుంది ఆ గర్వమే. ఈరోజు చిన్న గర్వమే కదా అనుకుంటే ఆ రాజు ఏమైపోయాడు, చెరగొనిపోయే పరిస్థితిని దేవుడు తెచ్చాడు. అందుకొరకే ఈ చాలా మంది ఇలాంటి గర్విష్ఠులు ఎవరైతే ఉన్నారో ఆ గర్విష్ఠులను దేవుడు అణచివేస్తాడు. ఈ గర్వం నుండి మనం దూరం అయిపోతాం ప్రియమైన మిత్రులారా. మన బ్రతుకుంగులు దూరం అయిపోతాయి, మన కుటుంబానికి దూరం అయిపోతుంది. అందుకొరకే మనిషి గర్వం మంచిది కాదు. ఆ గర్వాన్ని మనం తీసేసుకొని మరి మనం ఉండాలన్నదే దేవుడు కోరుకుంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క హిజ్కియాకు గర్వం బట్టి తను చెరగొనిపోయినట్టు యెషయా గ్రంథం దాని 39వ అధ్యాయం 1 నుండి 8 వచనాల వరకు రాయబడి ఉంది ప్రియమైన మిత్రులారా. 4వ విషయానికి వచ్చినట్లయితే ఆకాను, ఆయన బంగారాన్ని ఆశించాడు. ఏం తప్పు చేశాడు? దొంగతనం చేశాడా? వేరేటోళ్ళ ఇంటికి వెళ్ళి ఎత్తుకొచ్చాడా? ఆకాను చేసిన తప్పేంటి? అక్కడ మరి ఎరుకో కూల్చబడ్డ తర్వాత అక్కడెక్కడ బంగారం అంతా కాల్చబడుతున్న సమయంలో అదంతా కాల్చివేసుడు ఎందుకని కాలిపోయేదాన్ని తీసుకొని పక్కకు కొంచెం బంగారం తీసుకొని పక్కెట్టుకున్నాడు, కొన్ని వస్త్రాలు తీసుకొని పక్కెట్టుకున్నాడు, బట్టలు తీసుకొని పక్కెట్టుకొని డేర్ల కింద దాచిపెట్టుకున్నాడు. అతను చేసిన పొరపాటు చూస్తే అది చిన్నదే అనిపిస్తుంది, కానీ దేవుడు ఘోరంగా తన కుటుంబాన్ని కూడా అర్థం చేసినట్టుగా మనం చూస్తున్నాం. అందరు కూడా మరణానికి గురయ్యారు, రాళ్లతో కొట్టి చంపారు. అంటే ఇక్కడ మనం చూడండి, ఆయన దృష్టిలో చిన్న పొరపాటే. నేనేమన్నా ఇతరుల ఇళ్ళలో దొంగతనం చేశానా? కాదు. అంత కాల్చి వేసేదాన్ని ఉట్టిగా ఆలబెట్టుడు ఎందుకు, నాకు నేను తీసుకొచ్చుకొని దాచుకొని పెట్టుకున్నా, అంతే. ఏం పొరపాటు ఇది? చూడండి, అదే పెద్ద పొరపాటుగా మిగిలిపోయింది ఆకాన్ జీవితంలో. పొరపాటు చిన్నదే, కానీ దానికి తగిన శిక్ష చాలా గొప్పదండి. పొరపాటు చిన్నదే ప్రియమైన మిత్రులారా. ఈరోజు మనం చేస్తున్న పొరపాటు చిన్నదే, కానీ దాని శిక్ష ఎంతో గొప్పగా మనం అనుభవిస్తున్నాం. మనం చేస్తున్న పొరపాట్లకు ఎన్నో శిక్షలు మనం అనుభవిస్తున్నాం, మనకు తెలుస్తలేదు. కొంతమందికి తెలిసి వచ్చినా దాని కొరకు అనుకుంటలేరు. వారికి ఎన్ని పరిస్థితులు వచ్చినా, ఎంత ఘోరమైన వచ్చినా, ఎంత వారి బ్రతికి ఇంకా లాస్ట్ దిగజారిపోయినా, ఆగమైపోయినా వారికి ఎందుకు అన్నది వాళ్ళకి అర్థమవుతలేదు. ఇంకా కూడా తను గుర్తెరగడం లేదు, తను చేసిన తప్పుకు ఇది శిక్ష అని అనుకోవడం లేదు. ఇక్కడ రాసి పెట్టేపటికే మనకు అర్థమైపోతుంది. రాసి పెట్టకుండా ఏం అర్థమవుతుంది? ప్రియమైన మిత్రులారా, ఇక్కడ విషయం అర్థం చేసుకున్నట్టయితే అది నేను చేసిన ఆ తప్పు కొరకు కాదు అని అనుకుంటారు కొంతమంది, నా పొరపాటు కానే కాదనుకునే వాళ్ళు ఇంకా కొంతమంది ఉంటారు. ఇక్కడ చూసినట్టయితే ఈ ఆకాను చేసిన యొక్క పొరపాటు ఏంది? బంగారం ఆశించినంతే, ఆశించడం తప్ప, కావాలనుకోవడం తప్ప, దాన్ని తీసుకొచ్చుకొని మరి డేర్ల కింద పెట్టుకున్నాడు. ఘోరమైన పరిస్థితి. దాన్ని బట్టి వాళ్ళు గెలవలేకపోయారు. ఆ రాజ్యం ఓడిపోతుంది, శత్రువులు గెలుస్తున్నారు, వీళ్ళు ఓడిపోతుంటున్నారు. ఎందుకు? దానికి కారణం ఏంటిది? చిన్న పొరపాటు. మరి దానికి ఫలితం ఏం జరిగింది? ఇక్కడ వాళ్ళందరిని పిలిచి వాళ్ళ కుటుంబీకులను వాళ్ళందరినీ పట్టుకొచ్చేసి అక్కడ కొట్టి రాళ్లతో కొట్టి చంపి ఆకోరులోయగా దాన్ని పిలుస్తున్నారు. కుటుంబం అంతా కూడా పతనం అయిపోయింది వారితో పాటు. చిన్న పొరపాటు, పెద్ద శిక్ష ఇక్కడ మనకు కనబడుతుంది ప్రియమైన మిత్రులారా. అలాగనే మనము చూస్తున్నాం యెహోషువ 7వ అధ్యాయం దాని 21, 26 వచనాల్లో మనం దాన్ని చూస్తున్నాం. అలాగనే ప్రియమైన మిత్రులారా, 5వ విషయానికి వచ్చినట్టయితే మిరియాము మరి ఆమెకున్న అసూయ. నాకన్నా వాళ్ళు గొప్పవారా? నేనేమన్నా తక్కువనా? నాకు పాటలు వస్తాయి, నేను ఆరాధన చేస్తాను, నేను మస్తు పాటలు పాడగలుగుతాను. అసూయ. ఎదుటి వాడు ఎప్పటికి కూడా పైకి పోదగా. ఒక సేవకుడు పైకి వస్తుంటే కన్నుమానుడే, ఒక విశ్వాసి బాగుపడుతుంటే కన్నుమానుడే. అసూయ అనేది పతనం చేస్తుంది ప్రియమైన మిత్రులారా.
ఒక సేవకుడు ఇలా ప్రసంగం చేస్తున్నాడు విశ్వాసుల దగ్గర. వాషింగ్ మిషన్ కావాలన్నట్టు వీళ్ళకి, కార్లు కావాలన్నట్టు వీళ్ళకి. వారు కారు తీసుకున్నారు, వాషింగ్ మిషన్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ వ్యక్తికి అసూయ. దాని వెంటనే వాళ్ళ పోయి కారు కొనుకొచ్చుకున్నాడు. అంటే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, ఎదుటి యొక్క వ్యక్తికి ఉంటే మనకు అసూయ, ఎదుటి యొక్క వ్యక్తి బిల్లింగ్ కడితే మనకు అసూయ, ఎదుటి యొక్క వ్యక్తి సేవ అభివృద్ధి అయితే మనకు అసూయ. ఈరోజు ఎక్కువ శాతం ఏం జరుగుతుంది తెలుసా అండి, పెద్ద చర్చిలు పెద్ద సంఘాలకు వచ్చిన తర్వాత, ఆ సంఘాలు ఎదిగిన తర్వాత ఆ సంఘం మీద మరి చాలా మంది అసూయ కలిగి ఉంటారు. ఈరోజు బయట వాళ్ళే కాదు, లోపలి వాళ్ళు కూడా అసూయతోనే ఉంటారు. కుటుంబీకులు కూడా అసూయతోనే ఉంటారు. వాడు ఇంత పెద్దగా అయిపోయాడు, ఇంత గొప్పగా అయిపోయాడు, వానికి ఏం తక్కువ ఉంది, ఇన్ని సమృద్ధి వచ్చాయి, వాడు ఇంత ఎదిగాడు, వాడు ఎదగకుండా మంచిదే కానీ ఇంకోటి ఎదగద్దు అంతే. ఈరోజు అలాంటి ఆలోచన కలిగి ఉండే వాళ్ళు ఉన్నారు. వాడు పేదరికంలో ఉన్న మంచిదే కానీ ఇంకోటి పెద్దవాడు కావద్దు, అంత కళ్ళమాటతనం. వాడు రోగితో ఉన్న మంచిదే కానీ ఇంకొక రోగి బాగుపడద్దు, అదే అండి పరిస్థితి. ఈరోజు క్రైస్తవులను లేకుండా చేయడానికి కారణం ఏంటి తెలుసా, వాళ్ళు మరి చెడుగా ఉన్న మంచిదే కానీ ఇతరులు మంచిగా కావద్దు, సత్యం తెలుసుకోవద్దు, జ్ఞానం తెలుసుకోవద్దు, నీతులు నడవద్దు. ఎందుకంటే వాళ్ళు బాగుపడద్దు. ఎందుకండి నీ బతుకు నువ్వు చూసుకోకుండా ఇంకొకని గురించి, ఎందుకండి ఇంకొకని యొక్క పట్టించుకోవడం? వాని బ్రతుకుతో నీకేందండి, ఎవని బ్రతుకు వానికి. వాణ్ణి అనగదొక్కాలా, ఈయన్ని అనగదొక్కాలా, అసూయ. ఈ అసూయ చిన్నదే, ప్రతి ఒక్క వ్యక్తికి ఏదో అసూయ ఉండే ఉంటుంది. ఈరోజు ఏదన్నా ఇంత పలారం పెడుతున్నప్పుడు మన కొడుకుంటాడు, పక్కోళ్ళు ఉంటారు. ఎవరికి మనం ఎక్కువ పెడతాం? మన కొడుకు ఎక్కువ పెట్టుకున్నాం. ఎందుకంటే అదొక లాంటి అసూయ. అది కూడా అతనికి ఎందుకు ఎక్కువ నాకు కావాలా, అతనికి ఎందుకు పెద్ద పాలు నాకు పెద్ద పాలు కావాలా, అతనికి ఎందుకు ఇంత మంచిది నాకు కావాలా, ఇంత మంచిది దానికి ఎందుకు ఇవ్వాలి అంటే ఈరోజు అసూయ. ఈ చిన్న అసూయనే మన జీవితాన్ని ఎంత పతనం చేస్తుందో ఒకసారి మీరు ఆలోచించండి. మిరియాంలో ఉన్నది ఏంటంటే అసూయ. ఆ అసూయ ఎలాంటిదంటే, నేనే గొప్పగా పిలువబడాలా, నేనే ఆరాధకురాలుగా ఉండాలా. ఆ మోసేంది మరి, ఆయనంది పెద్ద అది, ఆయన పెద్ద సేవకుడే, ఆయనే సేవకుడు. ఈరోజు ఇట్లా మాట్లాడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎదుటి యొక్క వ్యక్తి మీద అసూయ, వాడు ఎదుగుతాడేమో, వాడిని ఇప్పుడే అంచివేయాలా, వాడిని ఇప్పుడే తొక్కేయాలా. ఈ అసూయ చాలా డేంజర్ ప్రియమిత్రులారా. అది చిన్న తప్పే కావచ్చు కానీ ఈమెకు పెద్ద శిక్ష వచ్చింది తన జీవితంలో. మరి శరీరం అంతా కుష్ఠరోగంతో నింపబడ్డాది. ఎంత భయంకరం అండి. తనలో అసూయ రాగానే ఆమె ఈ యొక్క మిరియాం మరి కుష్ఠరోగంతో నింపబడ్డట్టుగా సంఖ్యాకాండం 12వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు మనం ఇక్కడ చూస్తుంటున్నాం. అలాగనే 6వ విషయానికి వచ్చినట్టయితే, లోతు తన సొంత లాభం కొరకు తాను మంచి స్థలం కావాలా, నా సహోదరుని కన్నా నాకు మంచి భూమి కావాలా, నా సహోదరుడి కన్నా నాకు మంచిది కావాలా, స్వలాభం. ఈ స్వలాభం ఎప్పుడైతే అపేక్షించిన ఉన్నాడో దాని ద్వారా ఏం జరిగింది, ఇతను తిరస్కరించబడ్డట్టు, అసహించుకోబడినట్టుగా మనకు కనబడుతుంది. ఆదికాండం 13వ అధ్యాయం 11, 19వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తున్నాం. ప్రియ మిత్రులారా, అతని ఏం చేశాడు తను? ఈయన చేసింది ఏంటిది అంటే, మరి స్వలాభం, సొంత లాభం. నేనే లాభం పొందుకోవాలి, ఇతరులు లాభం పొందుకోవద్దు. నాకే బాగా కావాలా, నాకే మంచిది కావాలా. స్వలాభం అనేది తన జీవితాన్ని పతనం చేసింది. సొదొగొమొర పట్టణం పనికి రాకుండా పోయింది. కాలి అక్కడ తన అనుకున్నదంతా కూడా గంగల కలిసిపోయింది. తన కుటుంబము, తన భార్య కూడా పుష్టామంగా మారిపోయింది. ఏంటండి ఇలాంటి చిన్న యొక్క దానికి ఇంత పెద్ద శిక్ష దేవుడు పెట్టాడు. స్వలాభం, సొంత లాభం కొరకు ఇలా జరిగిందని రాయబడి ఉంది. 7వ విషయానికి వచ్చినట్టయితే, మరి పేతురు ఎదురుగా కనబడ్డ యొక్క గాలిని చూసి ఏం చేయబడ్డాడు? ఇతను కనబడే యొక్క గాలిని చూచి భయపడ్డాడు. దానివల్ల ఏం జరిగింది? చిన్న తప్పే. అచ్చుతున్న యొక్క పరిస్థితులను చూసి, వస్తున్న యొక్క బాధలను చూసి, వస్తున్న కష్టాలను చూసి మనం భయపడకుండా ఎలా ఉండగలుగుతామండి? అది చిన్న పొరపాటే కదా. ఆ అంత భయంకరమైన యొక్క ఎదురుగా వస్తున్న దాన్ని చూసి ఎవరైనా భయపడారా? భూతమని భయపడుతున్నాడు ఇతను. ఎదురుగా వస్తున్న యొక్క యేసు ప్రభును చూసి భయపడుతూ ఉంటున్నాడు ఇతను. అలాగని
తిరిగి లేచి నువ్వు నేను కూడా నడిచేస్తా ప్రభు అని చెప్పేసి తన నీళ్ళ మీద అడుగేసి నడవడం మొదలు పెట్టాడు. నడుస్తుంటున్న సమయంలో చిన్న గాలి అలలు వచ్చాయి. అలలను చూసి భయపడ్డాడంతే. అవునండి, ఇది పొరపాటేనా? అవునండి, పొరపాటే. అలలను చూసి భయపడితే తను మునిగిపోయే పరిస్థితి వచ్చింది. ఈరోజు మనం ఆ పొరపాట్లో చాలా మంది ఉన్నాం. ఇక్కడ కష్టాలను చూసి, రోగాలను చూసి, బాధలను చూసి ఏదో ముందే భయపడుతుంటాం. ఎవరైనా ఒక ఓడలో పోతున్నాం అనుకోండి, నేను ఓడ మునిగిపోద్దేమో అని భయానికి వాడే ముందు దునికి సత్తాడా? ఓడ మునిగిపోతాదేమో అనే భయానికి వాడే ముందు దునికి సత్తాడా? అది మునిగంత వరకు కూడా ఆ ఓడలోనే ఉంటారు. కానీ ఈరోజు ఏం జరుగుతుంది అంటే ముందే భయపడుతున్నాం. ముందే ఇదేమవుతుందో అదేమవుతుందో. యోబు అనుకున్నాడు, ఏది వస్తుందని భయపడుతున్నా అదే నా మీదకి వచ్చానంటే తను భయపడ్డాడు. ఇక్కడ ఏం జరుగుద్దో అని చెప్పి భయపడ్డాడు. ఇక్కడ దాన్ని చూసి, దీన్ని చూసి, లోకాన్ని చూసి, గాలిని చూసి, వ్యతిరేకతను చూసి భయపడుతుంటే అది మనలో ముంచేయదా? ఆ చిన్న పొరపాటు తనలో ముంచేయదా? ఈరోజు దేన్ని చూసి భయపడుతున్నావు? దయ్యాన్ని చూసి, రోగాన్ని చూసి, మంత్రకాన్ని చూసి, చేతబడులు చేస్తాడేమో, ఇది చేస్తాడు, అది చేస్తాడని భయపడి నువ్వు మునిగిపోతున్నావు. వాడెవడో నాకు మంత్రం చేస్తున్నాడు అని చెప్పేసి మునిగిపోతున్నావు. అటు చేయకముందు దాన్ని చూసి భయపడి మునిగిపోతున్నావు. ఇది తప్పండి. అందుకొరకు దేన్ని చూసి మనం భయపడనక్కర్లేదు. ప్రభు వైపు మనం చూడాలా, ఆయన వైపు మాత్రమే చూడాలా. మనం ఉంచబడిన యొక్క పరుగు పందెంలో ఓపికతో మనం ఆయన వైపు చూస్తూ ఓపికతో పరిగెత్తాలా. లోకం వైపు చూస్తే కాదు. లోకం వైపు చేస్తే మునిగిపోతాం. ఇక్కడ పేదరు చూసింది ఏంటి? లోకం వైపు, ఈ అలల వైపు చూసి ఇతను మునిగిపోసాగాడు అని చెప్పేసి తన పరిస్థితులను మరి ఇంకా చాలా భయంకరమైన పరిస్థితి తెచ్చుకున్నాడని చెప్పేసి మనం గమనించాలి. మత్తయి 14:30 వచనంలో మనకు కనబడుతుంది. 8వ విషయానికి వచ్చినట్లయితే కొరింథీ పట్టణం హెచ్చించుకొనుచు ఉన్నందున, అబ్బా మేము చాలా గొప్ప వాళ్ళం, మా సంఘం చాలా పెద్ద సంఘం, చాలా గొప్ప సంఘం. చాలా మంది ఇప్పటికి కూడా గర్వంగా, ఓ మాది పెద్ద సంస్థ, మాది పెద్ద సంఘం, ఈరోజు పెద్ద సంస్థ అని చెప్పినవి అన్ని కూడా ఈరోజు కూలిపోయి చిన్నగా అయిపోతున్నాయి. నేను ఏ సంస్థ పేరు చెప్పడం లేదు. మాది పెద్దదని చెప్పినది అన్ని కూడా ఈరోజు నేలమట్టం అయిపోయాయి. మాది పెద్దదని చెప్పేసి అనుకుంటున్న యొక్క వ్యక్తులు చాలా మంది ఉన్నారు. ప్రేమ వ్యక్తులరా, ఈ కొరింథీ పట్టణం ఎలాంటిదంటే హెచ్చించుకునే యొక్క సంఘం. మేమే గొప్ప అని చెప్పేసి అనుకుంటున్న సంఘం దేవుని శిక్షకు గురైనట్లు మేం గొప్ప అంటే నీవు దేవుని శిక్షకు తప్పక గురవుతావు. హెచ్చించుకోవడం బంద్ చేయి, తగ్గించుకోవడం మొదలుపెట్టు. తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించుకున్నవాడు తగ్గించబడను. దేవుని వాక్యం చెలవిస్తుంది. అందుకొరకే ఈ కొరింథీ సంఘం మరి హెచ్చించుకున్నది దేవుని శిక్షకు గురైనట్టు కనబడుతుంటుంది. ప్రియాని మిత్రులారా, 9వ విషయానికి వచ్చినట్టయితే మరి ఇక్కడ గెహాజీ లోకాన్ని సంపాదించుకోవటం వలన కుష్ఠరోగం తెచ్చుకున్నట్లుగా 2 రాజులు 5వ అధ్యాయం 26వ వచనం కనబడుతుంది. ఏం సంపాదించుకుంటున్నాడు? ఇతను చేసిన పొరపాటు ఏంటిదంట? గెహాజీ చేసిన పొరపాటు ఏంటిదంట? ఎదటి వాడు మీకు బట్టలు ఇస్తా అని పట్టుకొని వచ్చిండు. గెహాజీ ఉన్నాడు, తన గురువు కూడా ఉన్నాడు. గురువు నాకు అద్దన్నాడు. కొంచెం దూరం వెళ్ళంగానే నేను తెచ్చుకుంటా, ఆ గురువుకి అద్ద అయితే ఏందని చెప్పి తెచ్చుకున్నాడు. ఇది ఒక రకంగా ఆలోచన చేస్తే పెద్ద తప్పని మనకు అనిపించడం లేదు, పెద్ద పొరపాటు అనిపించడం లేదు. ఇది పెద్ద పొరపాటు అయితే కాదు, కానీ దేవుని దృష్టిలో అది చాలా పెద్ద పొరపాటు. ప్రియాణ మిత్రులారా, మన దృష్టిలో చిన్న పొరపాటే, మన దృష్టిలో చిన్న తప్పే. కొన్నిసార్లు మనం ఏం చేస్తామంటే కొన్ని విషయాలు చూసి చిన్న తప్పకి దానికి దేవుడు ఏం చేస్తాడులే, ఈ చిన్నదానికి ఏం చేస్తలేదు దేవుడు, దీనికి ఏం చేస్తలేదు అని చెప్పి మనం అన్నిటిని నిర్లక్ష్యం చేస్తాం. చిన్న తప్పే కదా అని, చిన్నది అని చెప్పేసి మనం అనుకుంటాం. దేవుడు అనుకోవాలి కదా. దానివల్ల ఎంత శిక్ష అనుభవించాడు చూడండి. గెహాజీ తనకు, తన కుటుంబం అందరికీ కుష్ఠరోగం వచ్చేసింది. పెద్ద శాపగ్రస్తుడిగా అయిపోయాడు గెహాజీ. మరి ఇక్కడ నయం అనుకున్న యొక్క కుష్ఠరోగం అంతా కూడా తనకు వచ్చేసింది. ఎంత ఘోరం అండి. తన పిల్లలంతా కుష్ఠరోగంలో వెళ్ళిపోయారు. తన బ్రతుకు సర్వనాశనం అయిపోయింది. కుష్ఠరోగం వచ్చిన ఒక వ్యక్తి ఊరు బయటకు నెట్టివేయబడాలా, భయంకర బాధను అనుభవించవలసిన పరిస్థితి వచ్చింది. చిన్న పొరపాటే. ప్రియమైన మిత్రులారా,
ఈరోజు ఆస్తి సంపాదించుకోవడం, ఇది సంపాదించుకొని అది సంపాదించుకొని ఐటి వల్ల మేము సంపాదించుకున్నాను వాళ్ళకు శాపాన్ని తెచ్చి పెడుతున్నారు. సంపాదించుకో న్యాయంగా, లంచం తీసుకొని మోసం చేసి అబద్ధాలు ఆడి ఇతరులకు వచ్చిన సొమ్ము, సేవకునికి రావాల్సిన ఒక సొమ్ము, చర్చిలు కట్టవలసిన ఒక సొమ్ము, ప్రార్థన సువార్త అందించవలసిన ఒక సొమ్ము, ఈరోజు దొంగ లెక్కలు రాసి అబద్ధ లెక్కలు రాసి ఎటు వెళ్ళా ఎంత వచ్చింది ఇవి టీఏ చెబుతున్నప్పుడు ఆ టీఏలో కూడా మనం అబద్ధాల లెక్కలు, ఒక్కొక్క రూపాయి అబద్ధాలతో కోట్లు కట్టుతున్నాం ఈరోజు మనం. అది పెద్ద శాపంగా మారిపోతుంది. చిన్న పొరపాటే కదా. నేను టిక్కెట్ చెబుతున్నాడు, ఒక 10 రూపాయలు కదా ఆయన ఎక్కువ చెప్పింది, 90 రూపాయలు అయితే 100 రూపాయలు అని చెప్పిన. టికెట్ రాయమన్నప్పుడు 90 రూపాయలు అయితే 100 రూపాయలు అని చెప్పిన. నేను చిన్న పొరపాటే కదా. అవునండి, చిన్న పొరపాటే, పెద్ద శాపం వస్తుంది, పెద్ద శిక్ష వస్తుంది. ఇల్లు కడుతున్న ఒక వ్యక్తి, పక్కకు దొరికిన ఒక బండే కదా, ఆ బండ తీసుకొచ్చి నా ఇంటికి పెట్టుకున్నాను. అవునండి, దొంగతనం నా బండ తీసుకొచ్చి పెట్టావు. ఒకడు, నేను రేకుల షెడ్ అని వేసాను చిన్నగా. రేకుల షెడ్ నాకు చర్చి కొత్తగా నేను స్టార్ట్ చేసుకున్నాను మళ్ళీ, కాబట్టి నాకు మందిరం లేదు, అంత స్తోమత కూడా లేదు. ఒకరు రేకులు నాకు ఇచ్చారు. ఆ రేకులు ఇస్తే ఆ రేకులు తీసుకుపోయి నేను చిన్న షెడ్ వేసాను. దానికి గోడలు పెట్టలేదు, ఆ షెడ్ వేసి ఆడబెట్టాను. దాని గోడల కొరకు ఎదురు చూస్తున్నాను, ఏం చేయాలా అని. అంతలోపే ఎవరో వచ్చేసినారు, ఆ రేకులు కూడా కొనిపోయినారు. అవి ఉండవు ఎక్కడ వేసుకున్నారు, ఏదో ఇల్లుకో దొడ్డికో దేనికో వేసుకున్నారు. దేవుని మందిరం కొన్న యొక్క రేకులు కూడా కొనిపోయి ఆడ వేసుకుంటే ఎంత శాపం అండి. అక్కడ మనకి శుభం జరుగుద్దానా, వాళ్ళకు మేలు జరుగుద్దానా? నాది పోయిందని కాదు నేను చెప్పేది. ఇలా ఎంతో మంది ఉన్నారు. ఆడ పుక్యానికి ఉంది కదా, దాన్ని తీసుకొని వస్తానని చెప్పేసి అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు ప్రయాణ మిత్రులారా. దాన్ని బట్టి శాపగ్రస్తులుగా అప్పుల్లో మిగిలిపోయే పరిస్థితిని మనం అనుభవిస్తాం. అందుకొరకే దయచేసి ఎదటి వాని తూచిక పుల్లనైనా నువ్వు ఆశించకూడదు. నీ ఇల్లు కడుతుంటున్నప్పుడు చిన్న ఒక తట్టెడు ఉచిక కూడా దొంగతనం మోసం చేసి అబద్ధం ఆడి తెచ్చుకున్నదద్దు. ఒక ఇటుక కూడా నీ ఇల్లుకు అపవిత్రంగా ఉండకూడదు. నువ్వు చేస్తున్న జాబుకు చిన్న అపవిత్రత అంటకూడదు. నువ్వు ఏదైతే నువ్వు ముందుకెళ్ళాలనుకున్నావు, ఒక అభివృద్ధి పొందాలనుకుంటున్నావో మోసంతో ఏది దాన్ని సంపాదించకు. ఇతను ఏం చేశాడు తెలుసా? ఈ గెహాజీ చేసిన ఒక పని ఏంటంటే లోకాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు. అతను కుష్ఠరోగము తెచ్చుకున్నాడని 2 రాజులు 5వ అధ్యాయం 26వ వచనంలో మనం చూస్తున్నాం. చివరి మాట అండి, హేరోదు దేవుని కంటే తానే హెచ్చించుకుని దేవుని చేత మొత్తబడ్డాడు. ఎవడు దేవుడు? దేవుడు ఎక్కడున్నాడు? నేనే గొప్పవాణ్ణి, నేనే గొప్పవాణ్ణి, నాకంటే గొప్పవాడు ఎవరు అని చెప్పేసి హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్నవాడు ఏమైపోయాడు ఇక్కడ హేరోదు? తానే లేకుండా మొత్తబడిపోయినట్టుగా మనకు అపోస్తలుల కార్యం 12:21 మనకు కనబడుతుంది. ప్రియమైన మిత్రులారా, తన జీవితాన్ని పతనం చేసుకున్నాడు. హెచ్చించుకునే యొక్క బ్రతుకు మనకు అద్దు. ఈరోజు చిన్న పొరపాట్లే ఇవన్నీ మనం చూస్తే. దావీదు సోమర్తనం చిన్న పొరపాటే, సొలొమోను నేత్రాశ చిన్న పొరపాటే, ఏజికియా గర్వం చిన్న పొరపాటే, ఆకాను యొక్క ఆశించడం అనేది చిన్న పొరపాటే, మిరియం అసూయ చిన్న పొరపాటే, లోతు స్వలాభం చిన్న పొరపాటే, పేతురు ఎదురొస్తున్న దానికి భయపడటం చిన్న పొరపాటే, అలాగనే కొరతి పట్నం హెచ్చించుకుంటా చిన్న పొరపాటే, గెహాజీ లోకాన్ని ఆశించుట చిన్న పొరపాటే, హేరోదు రాజు హెచ్చించుకుంటా చిన్న పొరపాటే అని మనకు అనిపిస్తుంది. అది చిన్నవి కాదండి, దేవుని దృష్టిలో చాలా పెద్దవి. మనం ఇలాంటి చిన్న పొరపాట్లే కదా అని చెప్పేసి కొన్నిసార్లు మనం నిర్లక్ష్యం చేయడం వల్ల ఆ చిన్న పొరపాటే మన బ్రతుకులను పతనం చేస్తుంది. మళ్ళీ మనం జాగ్రత్తగా ఉందాం. చిన్న పొరపాటైనా మనం చేయకుండా దేవునికి నమ్మకంగా బ్రతకడానికి ముందుకద్దాం. ఇటు మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.